బంగ్లాదేశ్‌లో అమెరికా మిలిటరీ విన్యాసాలు గావచ్చు, అమెరికా మిలిటరీకి సంబంధించిన ఎయిర్‌క్రాఫ్ట్ లేకపోతే నేవీకి సంబంధించిన సిబ్బంది వీళ్ళంతా వెళ్లి మోహరించడం, జాయింట్ ఆపరేషన్స్ చేయడం ఇవన్నీ మొదలైనాయన్నమాట. దీంతో ఇప్పుడు ఇండియాలో టెన్షన్ మొదలైంది. అసలు ఎందుకు అమెరికా బంగ్లాదేశ్ మీద ఫోకస్ చేసింది? బంగ్లాదేశ్‌లో అమెరికా ఏమేమి చేస్తుంది? దీనివల్ల ఇండియాకి జరిగే నష్టం ఏంటి? అనే విషయాలు మనం చూద్దాం. దీన్ని ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది? ఎలా అవ్వాల్సి ఉంటది? ఏం ఏం చేయాలి ఇండియా అనేది మనం డిస్కస్ చేద్దాం. బేసిక్‌గా ఏందంటే సెప్టెంబర్ 14 మొన్న సెప్టెంబర్ 14 సి-137 130 సి-130జే అనే ఒక సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ దిగింది. బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిందనమాట. ఇది యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన ఎయిర్‌క్రాఫ్ట్. ఇది మామూలుగా జపాన్‌లో ఉండేది ఇప్పటివరకు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చిట్టగాంగ్‌లో దించారు. చిట్టగాంగ్ అనేది మయన్మార్‌కి దగ్గరగా ఉంటది. మయన్మార్‌కి, అమెరికాకి మధ్య మంచి సంబంధాలు లేవు. ఎందుకంటే మయన్మార్‌లో ఎలక్టెడ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ లేదు. అక్కడ మిలిటరీ అధికారుల కంట్రోల్‌లో దేశ పరిపాలన నడుస్తూ ఉంది. మయన్మార్‌కి, బంగ్లాదేశ్‌కి మధ్య కూడా మంచి టర్మ్స్ లేవు. మయన్మార్‌తో మనకి కొన్ని ఇబ్బందులున్నాయి. అట్ ద సేమ్ టైమ్ కొన్ని రకాల మంచి టర్మ్స్ కూడా ఉన్నాయి. మయన్మార్‌లో ఆ మధ్య భూకంపాలు వచ్చినప్పుడు కూడా ఇండియా సహాయం చేసింది. సో, ఈ నేపథ్యంలో ఏందంటే వీళ్ళు తీసుకొచ్చి ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ని ఎందుకు దించారు ఇక్కడ? వాళ్ళు చెప్పేదేందంటే ఇది హ్యుమానిటేరియన్ సపోర్టు, లాజిస్టిక్ సపోర్ట్ కోసం అని చెప్తున్నారు. కానీ దాని వెనక ఏదో కుట్ర ఉందనేది ఇప్పుడు డిస్కషను. రెండవది టైగర్ లైటనింగ్ అనే ఇంకొక ప్రోగ్రామ్‌తో జూలై, ఆగస్టులో జలాలాబాద్ కంటోన్మెంట్‌లో ఒక జాయింట్ ఆపరేషన్ జరుగుతుంది. మిలిటరీ ఆపరేషన్. అదొచ్చి సిల్హట్ అనే ఏరియాలో యుఎస్ ఆర్మీ పసిఫిక్ కమాండ్ పేరుతో ఒకటి జరుగుతుంది. ఇది కూడా మిలిటరీ ఆపరేషన్‌గా చెప్పుకోవచ్చు. మూడోది ఆపరేషన్ పసిఫిక్ ఏంజెల్ అనే పేరు పెట్టారు. ఇది బార్డర్ ఏరియాస్‌లో సర్వే ఇవన్నీ నిర్వహించడం చేస్తుంది. దీంట్లో శ్రీలంక కూడా భాగం వహిస్తూ ఉంది. అట్లాగే టైగర్ షార్క్ అని ఇంకొక ప్రోగ్రామ్ జరుగుతుంది. అట్లాగే RQ-21 అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ మీద నేవీ అండ్ ఆర్మీ కలిసి ఒక $1 మిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ పెడుతుంది దానికి అమెరికా. సో, ఇవన్నీ చేయడం అనేది అమెరికా తన మిలిటరీ ప్రెజెన్స్‌ని అక్కడ బంగ్లాదేశ్‌లో పెంచుకుంటూ ఉంది అనేది దీనికి సిగ్నల్‌గా మనం ఈ విషయాలను చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మామూలుగా బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చూసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఆగస్టులో షేక్ హసీనాని దించేసి ఒక ఉద్యమం అయితే అక్కడ విద్యార్థుల ఉద్యమం వచ్చింది. యాంటీ కరప్షన్ కావచ్చు, యాంటీ గవర్నమెంట్ ఉద్యమం వచ్చి షేక్ హసీనాని దించేశారు. ఆమె పారిపోయి ఇండియాకి వస్తే ఇండియా ఆమెకి అసైలం ప్రకటించింది. ఆమె ఇండియాకి ఆశ్రయం ఇచ్చింది. సో, దాని తర్వాత ప్రముఖ నోబెల్ లారెట్ ఎకనామిస్ట్ అయిన మొహమ్మద్ యూనస్‌ని తీసుకొచ్చి అక్కడ టెంపరరీగా పెట్టారు. ఆయన మామూలుగా అయితే 6 నెలల్లో ఎలక్షన్లు కండక్ట్ చేయాలి. కానీ ఇప్పుడు 1 ఇయర్ దాటినా కూడా ఎలక్షన్లు కండక్ట్ చేయలేదు. దానివల్ల ఆయనకి మిలిటరీకి మధ్య కూడా అక్కడ గొడవలున్నాయి. ఆయనకి అమెరికాకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏందంటే అమెరికాలో డీప్ స్టేట్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. డీప్ స్టేట్ అంటే అర్థం ఏందంటే నాన్ గవర్నమెంటల్, గవర్నమెంట్ కాకుండా ఇంటెలిజెన్సు, తర్వాత మిలిటరీ, దాని తర్వాత బ్యూరోక్రాట్సు, దాని తర్వాత కార్పొరేట్, ఈ నలుగురు కలిసి ఒక డీప్ స్టేట్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు వివిధ దేశాల్లో తమ ప్రయోజనాలకు అనుగుణంగా పాలసీల్ని ఇంప్లిమెంట్ చేయడం, అక్కడున్న ప్రెసిడెంట్లు కానీ లేకపోతే ప్రధానమంత్రులు కానీ తమ మాట వినకపోతే వాళ్ళ మీద ప్రజల్ని రెచ్చగొట్టి దానికి ఫండింగ్ చేసి ఒక ఆర్గనైజ్డ్గా ఆ గవర్నమెంట్స్ని కూలదేయడం అనేది డీప్ స్టేట్ ఎప్పటి నుంచో చేస్తుంది. దాదాపు ఇప్పటివరకు 80 దేశాల్లో ప్రభుత్వాలను కూలగొట్టిన చరిత్ర అమెరికాకి డీప్ స్టేట్కి ఉంది. అలాగే ఈ బంగ్లాదేశ్లో కూడా ఈ మామూలుగా ఏంటంటే ఎప్పుడైనా ఇంటర్నల్, ఎక్స్టర్నల్ కారణాలు 2 ఉంటాయి. ఏ ఏ చర్యకైనా ఇంటర్నల్వే ప్రధానం కావచ్చు కానీ ఎక్స్టర్నల్గా కూడా క్రియేట్ చేయిస్తూ ఉన్నారు. ఇంటర్నల్గా ఆల్రెడీ కాంట్రడిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ చిన్న చిన్న దేశాల్లో ప్రజలందరూ సంతృప్తిగా ఉండడం అనేది సాధ్యం కాదు. కరప్షన్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. తర్వాత
నిర్బంధం ఎక్కువ ఉంటుంది. వీటన్నిటి పట్ల ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. కానీ దాన్ని ఎవరో ఒకరు బయట నుంచి వచ్చి దానికి అగ్గిపుల్ల గీయాలి. మండే తత్వం ఉంటుంది, కానీ గీస్తే కానీ మండదు. ఆ గీసే పని అమెరికా చేస్తుందన్నమాట. అది అనేక లాటిన్ అమెరికన్ దేశాల దగ్గర నుంచి అనేక దేశాల్లో అమెరికా పని చేస్తుంది. అదే ఇప్పుడు కూడా షేక్ హసీనాకి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమంలో అమెరికా హస్తం ఉందనేది ఒక మాట. మొన్న నేపాల్ దీంట్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నేపాల్‌లో విద్యార్థుల జనరేషన్ జీ జీ జెన్ జీ విత్ జనరేషన్ జీ వాళ్ళు చేసిన రివోల్ట్ వెనకాల కూడా అమెరికా ఫండ్స్ ఉన్నాయనే విషయం మీద మనం ఒక వీడియో చేసాం ఆల్రెడీ. అలాగా అమెరికా ఏం చేస్తుందంటే ఇప్పుడు బంగ్లాదేశ్‌లో కూడా ఇదే పని చేస్తుంది. మామూలుగా ఇప్పుడు అందుకనే అమెరికా ఇప్పుడే కాకుండా ఒక 3, 4 నెలల ముందుగానే హ్యుమానిటేరియన్ కారిడార్ అని చిట్టగాంగ్ నుంచి రకీన్ అని, మయన్మార్‌లో రకీన్ అని